నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో నగరపాలక సంస్థ పనితీరుపై కలెక్టర్ సమీక్ష జరిపారు. ఇదివరకటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. ఖాళీ స్థలాల సంరక్షణ, పరిరక్షణ, వన మహోత్సవం, నాటిన మొక్కలను సమర్థవంతంగా కాపాడడం, పారిశుద్ధ నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి తదితర అంశాలపై సాధించిన పురోగతిని సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో డివిజన్ వారీగా పై అంశాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. వార్డు ఆఫీసర్లకు వారి వారి డివిజన్లలో నెలకొని ఉన్న పరిస్థితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అప్పుడే వారు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయగలరని అన్నారు. ఈ గురుతర బాధ్యతను గుర్తెరిగి వార్డు అధికారులు అంకిత భావంతో పనిచేయాలని, ఖాళీ స్థలాలను గుర్తించి వాటి పరిరక్షణ కోసం కంచె ఏర్పాటు చేయాలని, పచ్చదనాన్ని పెంపొందించేలా విరివిగా మొక్కలు నాటించాలని కోరారు. ఇక మీడియన్ అవెన్యూ ప్లాంటేషన్ నిర్వహణ సమర్థవంతంగా జరగాలని, ప్రతి మొక్క సంరక్షించబడేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. చెడిపోయిన యంత్రాలు, స్వీపింగ్ వెహికల్ వంటి వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలన్నారు. అన్ని డివిజన్లలో క్రమం తప్పకుండా శానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలన్నారు. మీ ఏరియాలో ఒక స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, ఒక కమ్యూనిటీ హాల్ వచ్చింది, మీ ప్రజలకే బెటర్ కదా. అట్లా మీరు ఇప్పుడు టౌన్ కన్స్ట్రక్షన్ కమ్యూనిటీ హాల్ కట్టాలి, లేదు అని అంటే వాటర్ ట్యాంక్ కట్టాలి, ఏదైనా అడిగితే మీరు అడుగుతారు. ప్రపోజల్ ఫర్ ఫెన్సింగ్ చూసుకోండి. మా దగ్గర ఖాళీ ఉంది, మీ ఏరియాలో కట్టింది అనుకోండి, మీకే మంచిది కదా. అదే ప్రతిదానికి అట్లా ఆలోచించండి. మొక్కలు పెట్టడంతో పాటు మధ్యలో ఏదైనా కట్టాల్సి ఉంది, మాకు ల్యాండ్ అవసరము అనేది, మీ ల్యాండ్ అవసరం ఉంటే ఎవరు అడుగుతారు? మీ దగ్గర ఇంజనీరింగ్ సెక్షన్ అడుగుతారు. ప్లాంటేషన్ ఎన్ని పెట్టచ్చు అనేది ప్రెజెంటేషన్ లో పెట్టండి. ఫోటో ఎలా ఫెన్సింగ్ పెట్టండి. నెక్స్ట్ 4 మూడో దాంట్లో కూడా టెంపుల్ ఉంది సార్, ఫెన్సింగ్ కవర్ అయ్యింది. ఆలోచించండి. అంత ఖాళీ ఉంది కదా, ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఏదన్నా తీసుకురావచ్చా? ఇవో మనకి ఏదైనా సాయంత్రం ఒకటి కూడా చాలా రోజులు అయితే, లాస్ట్ మీటింగ్ నుండే 15 రోజులు అయినట్టు. బట్ ఓకే, అది పెట్టడానికి మాట్లాడుకున్నాం కదా. 4th వచ్చే వరకు ఆ పాయింట్ ఎగిరిపోయింది. మనిషికి నాలెడ్జ్ ఉంది